ఎక్స్ట్రా ట్రాన్స్మిషన్ ప్రాపర్ లేదు. వాట్ ఈస్ అప్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఈరోజు మనది పుష్ డే అండ్ ఈరోజు హోల్ వీడియో మనం సోనీ ZV-E10లో రికార్డ్ చేస్తున్నాం. ఏం లేదు, మీరు ఒకవేళ నా ప్రీవియస్ వ్లాగ్ మిస్ అయితే వెళ్ళి చూడండి. అక్కడ నేను హోల్ వీడియో DJI Action 5 Proలో రికార్డ్ చేసినాను. సో జస్ట్ టు సీ ద డిఫరెన్స్, ఈ రెండు కెమెరాస్లో ఏది మనకి కన్వీనియంట్ ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఏది ఈజీగా మనం రికార్డ్ చేయొచ్చు, ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్కి ఏది బెస్ట్ కెమెరా అని చెక్ చేయడానికి. మెయిన్ థింగ్ ఏంటి అంటే, నాట్ ఓన్లీ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక బిజీ గోవర్. టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, ఒకవేళ మీరు నాలాంటి ఒక బిజీ గోవర్ అయితే మీకు రిలేట్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అని నేను చేస్తున్నాను. అంటే మీకు అసలు డేలో టైం ఉండదు, ఎవ్రీ డే మార్నింగ్ లేవాలి, బయటికి వెళ్తే మళ్ళీ నైట్ ఇంటికి వస్తారు, ఎవ్రీడే వర్క్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు జిమ్కి వెళ్తారు అండ్ ఆల్సో యూ వాంటెడ్ టు రికార్డ్ యువర్ సెల్ఫ్, యూ వాంటెడ్ టు బీ ఎ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ యూ వాంటెడ్ టు బీ ఎ వ్లాగర్. సోనీ కెమెరా బెస్టా ఆర్ యాక్షన్ కెమెరా బెస్టా అనేది నేను డిసైడ్ అవ్వడానికి ఈ రెండు వీడియోస్ చేస్తున్నా. సో దట్ నాకు ఒక డిసిషన్ వస్తుంది అండ్ ఆ డిసిషన్ మీకు హెల్ప్ అవుతుంది అని. లెట్స్ గో టు ద జిమ్ నౌ. లాస్ట్ December 30కి నేను లాస్ట్ జిమ్కి పోయినా. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 week to 10 days గ్యాప్ వచ్చింది, జిమ్కి వెళ్ళలే. అడిషనల్ టు దాట్ ఏది పడితే అది తిన్నా నేను న్యూయార్క్లో. సో చీట్ ఫుడ్స్ ఎక్కువైనాయి, సో న్యూట్రిషన్ ప్రాపర్ లేదు, సో బాడీ కొంచెం నా కంట్రోల్లో లేదు. బేసికలీ నేను లిఫ్ట్ చేయాల్సిన వెయిట్స్ కంప్లీట్గా నా పొటెన్షియల్ ఎంత ఉందో అంత ట్యాప్ చేయలేకపోతున్నా. ఒక 1 week అయితే అన్ని సెట్ అయిపోతాయి. దీంతో నేను 8 repetitions 3 sets కొడుతుండే ఈ వెయిట్తో. 45 90 lbs ప్లస్ 25 lbs బార్బెల్. లెట్స్ గో. అయితే ఎంత రెస్ట్ తీసుకోవాలి అని అడుగుతారు. బేసికలీ డౌట్ ఉంటుంది అందరికీ, ఎంత తీసుకోవాలనే దానికి పర్టికులర్ టైం ఏం లేదు, పర్టికులర్ నెంబర్స్ ఏం లేవు. మీ బ్రీతింగ్ ఏదైతుందో అది నార్మల్ స్టేజ్కి రావాలి, మీరు ఇట్లా ఆయాసం పడొద్దు, మీ హార్ట్ బీట్ నార్మల్ స్టేజ్కి రావాలి, మీరు నార్మల్గా ఫీల్ అవ్వాలి. సో దట్ మీ స్ట్రెంగ్త్ మళ్ళీ ప్రాపర్గా బ్యాక్ వచ్చేస్తుంది. కాబట్టి యూ కెన్ గివ్ యువర్ ఆల్ ఇన్ 100% ఇవ్వచ్చు, మ్యాక్సిమం రెపిటేషన్స్ కొట్టచ్చు. ఒకవేళ మీరు అనుకుంటా ఆ హార్ట్ బీట్ ఇంకా ఫాస్ట్గా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా ఫాస్ట్గా ఉంది, పంప్స్ అట్లే ఉన్నాయి అంటే, ఇప్పుడు మీరు కొట్టగానే కొంచెం పంప్ వస్తుంది, కొంచెం గ్యాప్ ఇస్తే మళ్ళీ పంప్ వెళ్ళిపోతుంది. అట్లే ఉన్నప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ కొడుతుందంటే మ్యాక్సిమం రెపిటేషన్స్ కొట్టలేరు, మీకు మ్యాక్సిమం బెనిఫిట్ రాదు అంతే. అందుకనే అంటారు 5 minutes రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే చేసి వేస్ట్ అని చెప్పేసి. దాని ఇంకా ఉన్న రీజన్ అయితే ఇదే.
6 వచ్చినాయి. నేను 8 రెప్యుటేషన్ కొట్టే వరకు ఇక్కడ నుంచి లేవా. అట్లని మళ్ళీ 8 కొడతా అనుకోకండి, అది పాసిబుల్ కాదు. ఈగో ఏం తీసుకుంటలేను, మీరు కూడా అట్లా తీసుకోకండి. నాకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే తప్పుడే వస్తుంది. ఎందుకంటే నేను నార్మల్గా ఫస్ట్ సెట్ దీంతో 8 కొడుతుండే, థర్డ్ సెట్ దాంతో 8 కొట్టకపోతే నిద్ర రాదు ఈరోజు. సో నార్మల్గానే 8 కొడతా. 6 కొట్టినా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో 2 reps కొడతా. దట్ ఈస్ ఈజీలీ పాసిబుల్. కమ్ ఆన్, లెట్స్ గో. 2 reps. కమ్ ఆన్. One more. Easy. బ్యాక్గ్రౌండ్ విషయాలు ఎంత బ్లర్ అవుతుందో. ఈ ఫోకస్ కోసమే కొన్నాను నేను కెమెరా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ కూడా కట్ అవుతుంది. మజిల్ పెరుగుతుందంటరా? చిన్ననే కనిపిస్తుంది ఇవన్నీ గేమ్స్. ఇంటికి వెళ్ళాక నేను కనిపించవు. 100 పోనీ 2 sets కొట్టి థర్డ్ సెట్ 110 కొడుతుండే, 115. ఇప్పుడు 100 కొడుతున్నా 3 sets. ఈ 100 కూడా ఇప్పుడు ఇది ఎన్ని reps వస్తుంది తెలియదు, చూద్దాం. Oh shoot. One more. One more. One more. ఏ రేపైతే అవ్వదో అప్పటి వరకు అయితే ఆల్రెడీ. బట్ నేను అవ్వడం అంటే అస్సలు అవ్వకపోవడం.
టిల్ ఫెయిల్యూర్ అంటే ఇదే. మొత్తం స్ట్రెచ్ చేస్తలే అనుకుంటా, అందుకే నేను రిప్స్ వస్తున్నాయి. ఐ డోంట్ నో, లెట్స్ సీ. వచ్చిందిగా. ఇది రాకపోవడం అంటే ఇంకొక రెప్ వస్తుంది. వన్ లాస్ట్ నీట్గా. That's how you train. వీడియో చూసేవాళ్ళు ఏమని అనుకొని, అంటే అరే ఇడు వీడియో పెట్టి కావాలని షో చేస్తున్నాను అనుకొని, లేకపోతే రెప్స్ ఈజీ వస్తున్నాడు యాక్టింగ్ చేస్తున్నాను అనుకోండి, ఐ డోంట్ కేర్. నేను 3 sets కొట్టిన 10 రెప్స్ తర్వాత. నాకైతే 10-12 అనుకున్నా, ఐ డోంట్ నో వచ్చినాయి. నేను మరి ఫుల్ స్ట్రెచ్ చేయలేదా, హాఫ్ స్ట్రెచ్ చేసిన వీడియో చూసినాక చూసుకుంటా. బట్ సో జస్ట్ 4 వేరియేషన్స్ అయిపోయినాయి. ఆడెన్నో పెట్టినా తీసుకుపోయి. లెట్స్ సీ. డన్ ఫర్ ద డే. ఈ కెమెరాలో పోజింగ్ చాలా కష్టం. ఎందుకంటే నేను నిలబడితే
ఇది నా సిచ్యువేషన్. అండ్ ఆ ట్రైపాడ్ దానికన్నా హైట్ రాదు. దానికన్నా హైట్ ఉన్న ట్రైపాడ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇదే చాలా ప్లేస్ తీసుకుంటుంది. అవి అయితే ఇంకా స్టూడియోస్ లాగా ఉన్నాయి. సో ఇఫ్ ఐ హ్యావ్ టు పోజ్ నౌ, ఐ హ్యావ్ టు బెండ్ మై నీస్ అండ్ డూ దిస్, విచ్ ఐ కాంట్ డూ ప్రాపర్లీ. ఇద్దరు నా ముఖం అని అనిపిస్తాయి, నా బైసెప్స్ అని అనిపిస్తాయి. విచ్ ఈస్ నాట్ గుడ్. Pump is good. Give our best. Hope you want it. Na playlist. Na playlist అది డీజే చేతర్స్ నేను కొంచెం ఎక్కువ సాంగ్స్ వింటా. డీజే చేతర్స్, డీజే ఎన్వైకే. జూమ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఈరోజు మండే కాబట్టి నేను ఎవ్రీ మండే ఫాస్టింగ్ అనమాట. ఓన్లీ లంచ్ తింటా. అంటే ఇంకా రోజు మొత్తం ఏం తినాలని కాదు, బ్రేక్ఫాస్ట్ చేస్తా. ప్రోటీన్ ఇంటేక్ సేమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. కాకపోతే 1 మీల్ ఉంటుంది అంతే డేలో. లంచ్ ఒకటి ప్రాపర్గా చేస్తా, బిగ్ మీల్. బ్రేక్ఫాస్ట్ అంటే ప్రోటీన్ షేక్ తాగేస్తా. అండ్ ఇప్పుడు కూడా పోస్ట్ వర్కౌట్ జస్ట్ ప్రోటీన్ షేక్ తాగేస్తా. సో ప్రాబబ్లీ నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం రికార్డ్ చేద్దాం అనుకోవట్లే. సో వీఆర్ డన్ ఫర్ దిస్ డే. ఇంటికి వెళ్ళి ప్రోటీన్ షేక్ తాగి క్రియేటిన్ తాగేసి ఐ విల్ టేక్ స్లీప్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకేమనిపించిందో చెప్పండి. ఏ కెమెరా బెటర్ ఉండే? ఒకవేళ మీరు దీని ముందు వ్లాగ్ చూడకపోతే ఫస్ట్ అది కూడా చూడండి. దానికి దీనికి కంపేర్ చేసి మీకేది బెటర్ అనిపించిందో చెప్పండి. 2 కెమెరాస్ రికార్డ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటి అంటే దీనిలో క్లారిటీ మస్తుంది దానికన్నా, కానీ హ్యాండ్లింగ్ చాలా కష్టం ఉంది. ఇది అంటే మస్తు టైం టేకింగ్ ఉంది, ఎక్కువ పని ఉందన్నమాట. బేసికల్లీ చాలా ఓపిక కావాలి, టైం కావాలి, ఇవన్నీ కావాలి. దాంట్లో కూడా క్లారిటీ మంచిగా ఉంది, కానీ దీన్ని ఆబ్వియస్లీ బీట్ చేయలేదు. కాకపోతే దాని నుంచి రికార్డ్ చేయడానికి మీకు ఎక్కువ టైం అవసరం లేదు, ఎక్కువ పని అవసరం లేదు, ఎక్కువ ఎక్విప్మెంట్స్ అవసరం లేదు. ఈజీ ఉందన్నమాట వాడడానికి. అయితే ఈజీగా అదే కెమెరా ఉంది. క్లారిటీ అయితే చూడడానికి నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే మీరు చూసారు కదా, మనకి ఇంకా పెద్ద లెన్స్ కావాలి, ఇంకా పెద్ద ట్రైపాడ్ కావాలి, ఇవన్నీ కావాలి. సో అవుట్కమ్ వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసిన తర్వాత ఇంకొక వీడియో తీద్దాం, జస్ట్ మాట్లాడదాం. రెండిట్లో ఏది బెటర్ అనిపించిందో, అవుట్కమ్ ఏది బెస్ట్ ఇస్తుందో, మన లైఫ్ స్టైల్కి ఏది సెట్ అవుతుందో దాంతోనే కంటిన్యూ చేద్దాం. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నేను ఆ చిన్న కెమెరా పెట్టుకుంటే పాకెట్లో వేసుకొని తిరగచ్చు. సడన్గా ఏమైనా కనిపిస్తే ఇట్లా తీసి రికార్డ్ చేయవచ్చు. ఈ కెమెరా నేను పాకెట్లో వేసుకొని తిరగలేను. అండ్ సడన్గా నేను రికార్డ్ చేయాలన్నా కూడా కెమెరా ఓపెన్ చేయాలి. దీనికి ప్రాపర్గా ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడాలంటే దాంట్లో దాని ఓన్ మైక్ చాలా బాగుంది. దీనికి నేను అప్పటికప్పుడు మైక్ కనెక్ట్ చేయాలి. అండ్ మైక్ కనెక్ట్ చేయడం జస్ట్ ఒక 1 మినిట్లో పని కాదు. మైక్ తీయాలి, ట్రాన్స్మిటర్ తీయాలి, వైర్ తీయాలి, ఆ వైర్ దీనికి ప్లగ్ఇన్ చేయాలి, అండ్ ఈ ట్రాన్స్మిటర్కి ఇంకొక కనెక్టర్ ప్లగ్ఇన్ చేయాలి, ఆ కనెక్టర్ దీనికి ప్లగ్ఇన్ చేయాలి. ఇదంతా ఒక 5-10 మినిట్స్ అవుతుంది. ఆ 5-10 మినిట్స్లో నేను రికార్డ్ చేయాలనుకున్న మూమెంట్ వెళ్ళిపోవచ్చు. ఆ సిచ్యువేషన్ అంతా కంఫర్టబుల్ ఉండకపోవచ్చు, పక్కన వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు. ఇవన్నీ థింగ్స్ ఉన్నాయి అనమాట. సో కాంప్లికేటెడ్ ఉంది లైఫ్. ఎప్పుడైనా కాంప్లికేట్ చేసుకోవద్దు, ఈజీ చేసుకోవాలి. అట్లయితేనే మనం ఎక్కువ రోజులు దాన్ని ఎంజాయ్ చేస్తాం. కాంప్లికేటెడ్ ఉంటే గివప్ ఇచ్చేస్తాం. మరి ఇవన్నీ మనతో ఎందుకు రాబోయే, లైట్ తీసుకుందామని లైట్ తీసుకుంటాం. సో ఈజీ ఉంటేనే మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం, దాన్ని లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్తాం. చలో మరి ఒకవేళ మీరు ఇక్కడ వరకు ఉన్నారంటే థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. బాయ్, టేక్ కేర్, పీస్.